హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి త్వరలో రాబోతున్న మూవీ పెద్ది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించినప్పటికీ ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు. ఈ ఆలస్యానికి మేకర్స్ సాలిడ్ రీజన్స్ చెప్తున్నారు. ఉపినా ఫేమ్ బుచ్బాబు సనా డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే దసరాకు పాటను రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. నిజానికి పెద్ది ఫస్ట్ సింగిల్ రెడీగానే ఉంది. కానీ దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ షూట్స్ చేసి, లిరికల్ వీడియోలు యాడ్ చేసి తర్వాత రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారంట. అందుకే ఆలస్యం అయిందని సమాచారం. ఇక ఈ సాంగ్ మంచి లవ్ ట్రాక్ అని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ని దీన్ని చాలా బాగా కంపోజ్ చేశారని తెలుస్తుంది. మొత్తంగా బుచ్బాబు, చెర్రీ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డార్లింగ్ కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురవుతున్న ఫ్యాన్స్ కు డార్లింగ్ కీలక అప్డేట్ ఇచ్చేస్తారు. సెలబ్రేషన్స్ కి రెడీగా ఉండాలని చెప్పారు. మరి ఇంతకీ ఆ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కల్కి తర్వాత ప్రభాస్ మూవీ ఏదీ రాలేదు. కన్నప్పలో తళుక్కుమని మెరిసిన మిరాయిలో వినిపించారు. ఈ క్రమంలోనే సంక్రాంతి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి అనుకున్న ప్రకారం రిలీజ్ అయి ఉంటే ది రాజాసాబ్ తో ఇయర్ ఫ్యాన్స్ పండగ చేసేవాళ్ళు. హెవీ విజువల్ ఎఫెక్ట్ ఉండడంతో ఎక్కువ సమయం పట్టింది. అయితే ఈ వెయిటింగ్ ఏమాత్రం వేస్ట్ కాదంటున్నారు మేకర్స్. అయినా సరే నెక్స్ట్ ఇయర్ ది రాజాసాబ్ ఒక్క మూవీతో సరిపెట్టుకోవాల్సి వస్తుందనేమో అని తెగ కంగారు పడుతున్నారు. కానీ ప్రభాస్ ఇంత వెయిట్ చేయించి ఒక సినిమాతో సరిపెట్టాను కదా అంటున్నారంట. ఫౌజీని రానున్న దీవాళికి రెడీ చేయనున్నారంట. అంతేకాదు ఆ తర్వాత కూడా స్పిరిట్, కల్కి, సలార్ 2 అన్ని క్యూ కట్టేస్తాయంట. ఇదైతే నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ కి పూనకాలే. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. రీసెంట్ గా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఆడియో అంటూ రొమాంటిక్ బీట్స్ తో సాగిన ఈ పాటకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో లంగా ఓణిలో శ్రీలీల విజువల్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు బీమ్స్ మ్యూజిక్ అందించడమే కాదు, ఈ పాటను కూడా ఆయన పాడారు. హేషిమా అబ్దుల్ వహాబ్ బీమ్స్ వాయిస్ అద్దిరిపోగా దేవ్ ఈ పాట లిరిక్స్ అందించారు. భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. కాగా రవితేజ, శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే శ్రీలీలకు ధమాకా తర్వాత అలాంటి హిట్ ఇంకొకటి రాలేదు. ఈ క్రమంలోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలను దూరంగా ఉంటున్నారు. అయితే రీసెంట్ గా తన రీ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను తెరదించేశారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తన కొత్త మూవీ మా ఇంటి బంగారం షూటింగ్ అప్డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. సోషల్ మీడియాలో అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్ లో భాగంగా మా ఇంటి బంగారం సినిమా గురించి అడిగిన ప్రశ్నకు సమంత రియాక్ట్ అయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కు విరామం తీసుకున్నారు సమంత. ఈ క్రమంలో శామ్ ని ఇకపై మూవీలోకి రారని, రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని ప్రచారం జోరుగా సాగింది. అయితే రీసెంట్ గా నిర్మాతగా మారిన సమంత శుభం అనే చిత్రాన్ని నిర్మించిన నటిగా ఆమె మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆమె చేసిన అనౌన్స్మెంట్ తన కెరియర్ పై వస్తున్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేటందుకు. ఖుషి తర్వాత సమంత పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే దర్శకుడు రాజ్ నిడుమూరితో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ వాటిపై ఆమె స్పందించలేదు. రిషబ్ శెట్టి ఓన్ డైరెక్షన్ లో వచ్చిన కాంతారా చాప్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రబంధను సృష్టిస్తుంది. రిలీజ్ అయిన కేవలం 4 రోజుల్లోనే యావత్ ప్రపంచానికి 325 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ట్రెండింగ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ చిత్రంతో పాటు కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 1 లైఫ్ టైం కలెక్షన్ సైతం అధిగమించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మొదటి రోజు నుంచి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ ఒక్క రోజే దేశీయంగా ఏకంగా 61 కోట్ల నెట్వర్త్ వసూళ్లను రాబట్టింది. దీంతో 4 రోజులు లాంగ్ వీకెండ్ ముగిసేసరికి భారత్ లో ఈ చిత్రం మొత్తం 223.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత కన్నడ సినీ చరిత్రలో రెండో అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్ కావడం విశేషం అంటూ ఓవర్సీస్ లోని కాంతారా ఒకటి హవా కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ మూవీ ఇప్పటికే $6 మిలియన్ పైగా వసూలు చేసిందని ట్రేడ్ పండితుల అంచనా.